లూకా సువార్త 8వ అధ్యాయము. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతికి ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించిననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా ఆయన, దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదల్లో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడునూ దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభం మీద దాన్ని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనది ఏదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరెలాగ వినుచున్నారో చూచుకునుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి తెలియజేసిరి. అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకి ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి యందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి
పందుల్లో చొచ్చెను గనుక ఆ మంద ప్రాపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదం మీద కూర్చుంటూ చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియచేయగా గెరాసీనుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతయు ప్రకటించెను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహము ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని లోపలికి రానేలేదు. అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని, చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చును గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఆమేన్.